I think you all understand very well. Yes, sir. Mr. Gopi, ఆ దేశద్రోహులు ఉన్న స్కైలాబ్ ను అటాక్ చేయడానికి మన సైంటిస్టులు స్పెషల్ గా ఒక రాకెట్ ని కనిపెట్టారు. అందులో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. దాదాపు స్కైలాబ్ దగ్గరకు వస్తున్నాం. ఇప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. షాకా మ్యాగ్నెటిక్ మెయిన్ ఆన్ చేయి. భయపడకండి. స్కైలాబ్ మ్యాగ్నెటిక్ పవర్ మన రాకెట్ మీద పనిచేస్తుంది. మన ప్రయత్నం లేకుండానే మనం స్కైలాబ్ ని చేరుకోబోతున్నాం. బీ బ్రేవ్ మై ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు మాకు బందీలయ్యారు. ఇక మా నుంచి తప్పించుకోవడం అసాధ్యమైన విషయం. 2 నిమిషాల లోపల మీ అంతటా మీరే లొంగిపోయి బయటకు వచ్చారా సరే, లేదా 121 సెకండ్ లోపల మీరు మీ ర్యాకెట్ బూడిదపాలైపోతుంది. నా శక్తిని ఛాలెంజ్ చేయడానికి ప్రయత్నించదు. కమౌట్, బయటకు రండి. మిస్టర్ ధర్మరాజ్, మేము బయటకు వస్తున్నాం. నీ మాటలకు భయపడి మాత్రం కాదు, నిన్ను ఓడించడానికి. కమాన్. వాళ్ళిద్దరితో పాటు ఏజెంట్ 111 కూడా నా దగ్గర తీసుకురండి. నువ్వు ఈ ముఠాకు చెందిన మనిషివా? ఆశ్చర్యంగా ఉందా? అవును. ప్రేమ నటించి నిన్ను మనసారా ప్రేమించిన మనిషి చావుకు కారకురాలమైన నిన్ను చూస్తుంటే ఆడది ఇంతకు తెగించగలదా అని ఆశ్చర్యంగానే ఉంది. అమాయకుడైన రమేష్ ను పొట్టన పెట్టుకోవడానికి నీకు మనసులో ఒప్పింది.
ఆల్ ఇన్ ద గేమ్. బాస్ చెప్పినట్టు చేయడమే నా విధి. పద. వెల్కమ్ మిస్టర్ గోపి, వెల్కమ్. ఆ రోజున సముద్ర గర్భంలోకి వచ్చావు, ఈ రోజున అంతరిక్షంలోకి వచ్చావు. కాకపోతే ఆ రోజున నా అతిథివి, ఈ రోజున నా బందీవి. నీ మూర్ఖత్వం వల్ల గౌరవం ఎంత సడలిపోయిందో గమనించావా? నీలాంటి వాడి గౌరవించడం చేత కాదని నాకు తెలుసు, అందుకు బాధపడను కూడా. గాడ్, చాలా తెలివైన వాడిని. నా దోవకు ఎవరడ్డు వచ్చినా క్షమించనని నిన్నొకసారి హెచ్చరించాను. మళ్లీ మూర్ఖత్వంతో నాకు ఎదురు నిలిచిన నిన్ను ఈసారి మాత్రం క్షమించను మిస్టర్ గోపి. నేను ఇక్కడికి వచ్చింది నిన్ను క్షమాపణ కోరటానికి కాదు, నీ అంతం చూడటానికి. ఈజ్ ఇట్? నా విషయం నీకు ఇంకా అర్థం కాలేదు. ఒక్కసారి నాతో వచ్చి చూడు. ఎవరి అంతం ఎవరు చూస్తారో నీకే తెలుస్తుంది. కమాన్. ఇవిగో అణురాకెట్లు. ఒక్కొక్కటి ఒక్కొక్క ఖండం చొప్పున మొత్తం ప్రపంచాన్ని నామరూపాలు లేకుండా చేయగల మహత్తర సాధనాలు. ప్రపంచాన్ని నాశనం చేసే ముందు ఆ మారణాయుధాలు నిన్నే నాశనం చేస్తాయి. నేను సృష్టించిన ఆయుధాలు నన్నే చంపడమా? ఇంపాసిబుల్. మనిషి భూతాన్ని సృష్టిస్తే ఎరదొరకనే ఆ భూతం చివరికి తనను పుట్టించిన ఆ మనిషినే మింగేస్తుంది. నేను సృష్టించింది భూతాల్ని కాదు, విజ్ఞాన శాస్త్రాన్ని మధించి సృష్టికి ప్రతి సృష్టి చేయగల అపూర్వ శక్తులను నిర్మించాను. గోపి, నేను తలుచుకుంటే నీ భూప్రపంచంలో ఒక్కొక్క భాగం ఏమవుతుందో చూడు. చూశావుగా, ఇక్కడ ఒక్క మీట నొక్కితే ప్రపంచమంతటా వెలుగు నిండుతుంది, మరొక్క మీట నొక్కితే చెమ్మ చీకటి అలుముకుంటుంది, ఇంకొక స్విచ్ నొక్కితే సముద్ర జలాలు ఆవిరైపోతాయి, మరో స్విచ్ తో కుంభవర్షం కురుస్తుంది. సమస్త శాస్త్ర విజ్ఞానాన్ని పుక్కిట పట్టాను. ఇదే సాధన సంపత్తితో యావత్ ప్రపంచాన్ని నా గుప్పిట బిగిస్తాను. పిచ్చివాడ, మనిషికి చివరికి మిగిలేది చచ్చేటప్పుడు గుప్పెట్లో పిడికెడు మట్టి. ఆకాశంలోనూ సముద్రం మధ్యలోనూ చస్తావు గనక నీకు ఆ మన్ను కూడా దొరకదు. ఆకాశానికి అధిపతిని, సముద్రాలకు శాసకుణ్ణి, భూమికే భర్తను,
నన్ను జయించగల శక్తి ఈ సృష్టిలో ఉన్నదా? నేను తలుచుకుంటే అణురాకెట్ల సహాయంతో కేవలం 30 నిమిషాల్లో ఈ సర్వ ప్రపంచాన్ని భస్మీపటలం చేయగలను. మానవ జాతిని రూపుమాపగలను. అది జరగని పని ధర్మరాజ్. ఎన్నో ప్రకృతి బీభత్సాలకు తట్టుకుని మరెన్నో ప్రళయాలకు ఎదురు నిలిచి ఒక్కరొక్కరే వందలై వేలై లక్షలు కోట్లుగా వర్ధిల్లిన మానవ జాతిని ఒకే క్షణంలో నాశనం చేస్తావా? ఈ క్షణాన ఏ తల్లి ప్రసవ వేదంలో పుట్టబోయే బిడ్డ కోసం కళ్ళకంటూ ఉందో, ఏ తండ్రి కన్న బిడ్డల సుఖ సంతోషాల కోసం చెమటోడ్చి శ్రమిస్తున్నాడో, ఏ పసిపాపలు బొచ్చినోటి చిరునవ్వులలో వెన్నెల తల్లులు కురిపిస్తున్నారో, ఏ కవులు గలవెత్తి మానవాత్మను మేల్కొల్పుతున్నారో, ఏ వైద్యులు తోటి మానవుల ప్రాణరక్షణకై మృత్యుతో పోరాడుతున్నారు. ఇందరి మమతల్ని, మమకారాల్ని, బంధాల్ని, అనుబంధాల్ని ఇన్ని యుగాలుగా పెంచుకున్న మానవ సంస్కృతిని నువ్వు నాశనం చేస్తావా? మానవ సంస్కృతి ఎక్కడుంది? నీ మానవ సంస్కృతి కులమతాల కక్షల్లోనా, జాతి ద్వేషాల్లోనా, రంగు భేదాల్లోనా? అసూయలతో, అహంకారాలతో, కుట్రలతో, కుయుక్తులతో కుళ్ళి కృషించింది నీ మానవ జాతి. అందుకే ఈ మానవ జాతిని సమూలంగా తుడిచిపెట్టి ఆ స్థానంలో సరికొత్త ప్రాణికోటిని సృష్టిస్తాను. సైంటిస్టులను స్కైలాబ్ లో బంధించింది అందుకోసం. వారి ప్రయోగాలు సఫలమయ్యే వరకే ఇప్పటి ఈ మానవ జాతి మనుగడ. ఆ తర్వాత ఏ మమకారాలు, వికారాలు లేకుండా కేవలం నా ఆజ్ఞ ప్రకారం నడుచుకునే ప్రాణులే సృష్టిస్తాను. నేను అసహించుకునే ఈ మానవుల రక్తంతో సరికొత్త చరిత్ర రాస్తాను. సృష్టికి ప్రతి సృష్టి చేయడానికి నువ్వేం విశ్వామిత్రుడివా? నీ ఒక్కరి అతిశయం కోసం కోట్లాది ప్రజల రక్తాన్ని చిందిస్తావా? భూమిపై మానవుడు తల ఎత్తిన నాటి నుంచి నేటి వరకు ఎందరో మహానుభావులు తమ కవచన రక్తధారాలు చిందించి లోక శ్రేయస్సును సాధించారు. కేవలం ఒక మేఘ ప్రాణాన్ని కాపాడటం కోసం తానే బలి కాబోయిన గౌతమ బుద్ధుడు, తాను శిలువపై నిలిచి ప్రజల్ని పాప విముక్తుల్ని చేసిన యేసుక్రీస్తు, అష్ట కష్టాలు పడి సర్వసమతా సాధించిన మహమ్మద్ ప్రవక్త, పుట్టుకతోనే సన్యాసిగా తన మేధస్సును మదించి మానవాళికి అద్వైత సిద్ధిని అందించిన ఆదిశంకర్లు, ఎందరెందరో త్యాగమూర్తులు జన్మించిన భూమిపై జాలి, కరుణ లేని నీలాంటి రాక్షసుడు కూడా జన్మించాడా? జాలి, కరుణ, దయ, దాక్షిణ్యం నా నిఘంటువులో లేని పదాలు. రోగాలతో, రుష్టులతో పురుగుల్లా జీవించే మామూలు మనుషులకు నీ ధర్మ పన్నాలు. మానవాతీతుడైన నా వంటి వాడికి కాదు. నా మార్గాన్ని నిష్కటకం చేసుకునేందుకు కన్నబిడ్డనే బలిపెట్టిన వాణ్ణి. నన్ను నిరోధించినందుకు కట్టుకున్న భార్యనే గొంతులు నిలిపిన వాణ్ణి. అన్ని విధాల అనుబంధాలకు స్వస్తి చెప్పి ఏకాగ్రతతో సాగించిన నా దీక్ష, నా జీవిత లక్ష్యం త్వరలోనే నెరవేరబోతున్నది. ఈ ప్రపంచాన్ని నేను ఏకఛత్రాధిపతిగా ఏలబోతున్నాను. కట్టుకున్న భార్యను, కన్న బిడ్డను చంపానని ప్రగల్భాలు పలుకుతున్నావు. సిగ్గులేదు నీకు? ప్రపంచాన్ని శాసించాలని నీలాగే కలలు కన్న ఎందరో దుర్జనులు కాలగర్భంలో కలిసిపోయారు. పురాణ కాలంలో భూమినే చాప చుట్టుకు చుట్టిన హిరణ్యాక్షుడి కన్నా గొప్పవాడివా? నవగ్రహాలనే తన బానిసలుగా శాసించిన రావణాబ్రహ్మ కన్నా రాడుదైన వాడివా? చారిత్రక యుగంలో తాను కాలు పెట్టిన ప్రతి చోట గడ్డి కూడమలోని శ్మశాన వాటిగా మార్చిన నరహంతకుడు అతిల్లా కన్నా అధిపుడివా? అలెగ్జాండర్ కన్నా శౌర్యవంతుడివా? మధ్యయుగంలో పాశ్చాత్యుల జీవితాన్ని అల్లకల్లోలం చేసిన నెపోలియన్ కన్నా మించిన వాడివా? ఈ శతాబ్దంలో కనుబొమ్మల కదలింపుతో ప్రపంచాన్ని గలగలవాడించిన నాజీని ఎంత హిట్లర్ వారసుడివా? వారందరిలాగే నువ్వు కూడా ధర్మానికి వ్యతిరేకగా, న్యాయానికి విరోధిగా, సంఘానికి శత్రువుగా, పాపానికి ప్రతినిధిగా చరిత్రలో నిలిచిపోతావు. మానవుల వారిని దానవుడిగా అతిహీనపుతావు, చస్తావు. నేను దానవుణ్ణా? నాకు మరణమా? మనిషి ఊహించుకున్న దేవుడికైనా మరణముందేమో కానీ దైవత్వాన్ని సిద్ధించుకున్న మానవోత్తముణ్ణి. నాకు మరణమే లేదు. నేను చిరంజీవిని. ఆ దేవతలకే దేవుణ్ణి. ఆశల చిచ్చు రేగిన వారు, అధికార మతం హెచ్చిన వారు, ఆయుధాయం క్షీణించిన వారు నీలాగే మాట్లాడతారు. నువ్వు దేవుడివా? ఎక్కడ దేవుడి? ఎలాంటి దేవుడి? ఏ కష్టజీవుల కన్నీళ్లు తుడిచావు? ఏ అన్నాత్తుల ఆకలి తీర్చావు? దరిద్ర నారాయణుల సేవ కోసం నడుం కట్టి తన మేధస్సును మధించి ప్రజా వ్యవస్థను స్థాపించిన లెనిన్వా? మావోవా? సత్యాహింసల ఆయుధాలుగా భారతీయాత్మను మేల్కొల్పి స్వాతంత్ర్యాన్ని సంపాదించిన గాంధీ మహాత్ముడివా? నెహ్రూవా? మన్య ప్రజల బాధల గాథలు తన హృదయాన్ని కదిలిస్తే అడుగడుగునా గుండెనెత్తులు చిందిస్తూ బ్రిటిష్ సింహం జోరు నిలిపి ధూళి దులిపిన ఆంధ్రవీరుడు అల్లూరు సీతారామరాజువా? భగత్ సింగ్ వా? సుభాష్ చంద్ర బోస్వా? నువ్వెవరివే కావు. స్వార్థం కరుడు కట్టిన ఒక సాధారణ వ్యక్తివి. అధికార పిపాసతో కళ్ళు పొరలు కమ్మిన దేశ ద్రోహివి. మానవత్వానికి దూరమై మనస్సు మలినం చేసుకున్న ఒక మానవాధముడు. క్రూర జంతువు కన్నా, చీడ పురుగు కన్నా, కుక్క కన్నా, గుంట నక్క కన్నా హీనమైన ప్రాణివి. ఇక్కడ కూర్చొని చిరంజీవిని మిడిచిపడుతున్నావేమో. అక్కడ నిన్ను అనుక్షణం మా రాడార్లు కనిపెడుతూనే ఉన్నాయి. కాసేపట్లో మా సైనికులు వస్తారు, నీ అంతం చూస్తారు. ఓహో,
అలా కళ్ళగంటున్నావా? నీ మనుషులు ఇక్కడికి చేరగలరా? క్షణంలో నీ కలలన్నీ కలలయ్యేటట్టు చేస్తాను చూడు. సవ్యంగా వింటావేమోనని ఇంతవరకు చెప్పి చూశాను. ఇక నీ మూర్ఖత్వాన్ని ఉపేక్షించే లాభం లేదు. నీ మూలంగానే ఈ యావత్ ప్రపంచం సర్వనాశనం అయ్యే సమయం వచ్చింది. నీతో పాటే ఈ ప్రపంచాన్ని భస్మం చేస్తాను చూడు. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప